పట్టణాభివృద్ధి బలోపేతానికి లీన్ కన్స్ట్రక్షన్ ఉపయోగకరంగా ఉంటుందని ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని ఐఐటిలో 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి 8వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కాన్ఫరెన్స్కు దేశంలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, విద్యావేత్తలు హాజరవడం సంతోషంగా ఉందన్నారు ఆయన. ఇక నిర్మాణ రంగంలో తక్కువ టైంలో పెట్టుబడి తగ్గించి మంచి క్వాంటిటీని బలపరిచే విధంగా లీన్ కన్స్ట్రక్షన్స్ పనిచేస్తుందని ఆయన వివరించారు. ఇక లీన్ కన్స్ట్రక్షన్స్ పని విధానంతో నిర్మాణ ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయని అన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధిని కూడా బలోపేతం చేయడంలో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఆయన. ఇక మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి వివిధ పనులకు లీన్ కన్స్ట్రక్షన్స్ సేవలను ఉపయోగించుకుంటామని తెలియజేశారు. ఇన్స్టిట్యూషన్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్, సెక్రటరీస్ అండ్ మెంబర్స్, అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరితో దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్ఎన్టీ కావచ్చు, షాసన్జీ కావచ్చు, టాటా రిలయన్స్ కావచ్చు, గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ 3 days పెట్టారు. ఆ సెమినార్కి యాక్చువల్గా ఇవాళ నేను పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ, బిల్డింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదంటే ఎన్ని కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు, టైం కావచ్చు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం, రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం, అట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి, పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి, డిలే ఎలా కాకుండా చూడాలి, చేసిన వర్క్ని మళ్ళా చేయటం, కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగలగొట్టి కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్డ్కి యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది. ఇన్స్టిట్యూషన్ ఫర్ లీన్